తెలంగాణలో వర్షం వదలట్లేదు. గడిచిన కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పాటు మరొక 5 రోజుల పాటు కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటు బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. దీనికి సంబంధించి తెలంగాణలో ఎక్కడెక్కడ విస్తారంగా వర్షాలు పడే అవకాశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ శ్రీనివాస్ గారు, చెప్పండి, గడిచిన కొద్ది రోజులుగా ఎప్పుడు లేని విధంగా ఈసారి తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. మరొక 5 రోజుల పాటు పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఏంటి? మనకి నిన్న ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. అది ఈ రోజు ఉదయానికి మనకి ఉత్తర ఒరిస్సా, గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో తీరాన్ని దాటి ప్రస్తుతం ఈ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. సో ఇక్కడ నుంచి మనకి ఒక ద్రోణి ఒకటి తెలంగాణ వరకు ఒక ద్రోణి నడుస్తుంది. అలాగే మళ్ళీ తెలంగాణ మీదుగా మరికొంత ముందుకు పోయి మహారాష్ట్ర వరకు కూడా మరొక ద్రోణి నడుస్తుంది. ఈ రెండిటి వల్ల ఈ రోజు రేపు మనకి తెలంగాణ భూభాగంలో కొంత తేమగాలులు అనేవి పెరిగే అవకాశం ఉంది. సో ఈ రోజు రేపు ఎల్లుండి కూడా మనకి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అల్పపీడనం వల్ల వర్షాలు పడతాయని మనం ఎల్లో వార్నింగ్ కొన్ని జిల్లాలకి పెట్టడం జరిగింది. అలాగే మనకి ఈ నెల 25వ తారీఖు నాటికి ఇక్కడ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనము 25వ తారీఖు నాటికి ఏర్పడి 26వ తారీఖు నాటికి ఈ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారిన పిదప 27వ తారీఖు నాటికి ఇటు తూర్పు కోస్తా ప్రాంతంలో తీరాన్ని దాటి ఈ దిశలో ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఈ దిశలో ప్రయాణం చేసినప్పుడు మనకి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా మనకి తెలంగాణ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో 25, 26, 27 తారీఖుల్లో కూడా భారీ వర్ష సూచన, అతి భారీ వర్ష సూచన కూడా చేయడం జరిగింది. మనం ఈ రోజు రేపు ఎల్లుండి ఎల్లో వార్నింగ్ పెట్టాము. అట్లాగే మనకి 26, 27 తారీఖుల్లో ఆరెంజ్ వార్నింగ్ ఇచ్చాము. 26వ తారీఖు నాడు ముఖ్యంగా మనకి రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో, అంటే 33 జిల్లాల్లో 31 జిల్లాల్లో భారీ వర్ష సూచన చేస్తున్నాము. అలాగే కొన్ని జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ కూడా పెట్టడం జరిగింది. 27వ తారీఖున ఇది తీరాన్ని దాటిన పిదప కూడా మనకి ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి 27వ తారీఖున కూడా మనం కొన్ని జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ ఇచ్చామండి. సో ఇప్పుడు ఇక్కడ మీరు వార్నింగ్లు చూస్తున్నారు. ఈ రోజు మనం ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలోని పలు జిల్లాలకి ఎల్లో వార్నింగ్, భారీ వర్ష సూచన చేయడం జరిగింది. రేపు ప్రస్తుతం ఉన్నటువంటి అల్పపీడనం మనకి ఆల్రెడీ చాలా దూరంగా ఉంది. మరింత ఎఫెక్ట్ తగ్గే అవకాశం ఉన్నందున రేపు కొద్ది జిల్లాలకే, ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, అలాగే వికారాబాద్, సంగారెడ్డి ఈ ప్రాంతంలో భారీ వర్షం సూచన చేశాము. మన సిటీ ప్రాంతంలో రేపు మోడరేట్ రెయిన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి మనకి మరొక అల్పపీడనం ఏర్పడుతున్నందున దాని ప్రభావంతో మనకి నార్త్ తెలంగాణలోని అన్ని జిల్లాలు, అలాగే ఈశాన్య తెలంగాణలోని అన్ని జిల్లాలకి ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలు, మన సిటీలోని 3 జిల్లాల్లో కూడా ఆ రోజు కూడా మోడరేట్ రెయిన్కి అవకాశం ఉంది. 26వ తారీఖు నాటికి ఆ అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నందున రాష్ట్రం మీద చాలా ప్రభావం ఉంటుంది. సో రాష్ట్రంలోని ఒక నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలకు మినహా మిగిలిన అన్ని జిల్లాలకి హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్ ఉంది. మనకి ముఖ్యంగా ఈ పశ్చిమ దిక్కునున్నటువంటి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, అలాగే సెంట్రల్లో ఉన్నటువంటి సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగాము, ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ ఈ జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ పెట్టడం జరిగింది. 27వ తారీఖు నాటికి తీరాన్ని దాటినందువల్ల కొంత ప్రభావం తగ్గినప్పటికీ ఇంకా నార్త్ తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని జిల్లాల మీద ప్రభావం ఉంటుంది. సో కొన్ని జిల్లాలకి మనకి పశ్చిమ, అలాగే నార్త్ లో ఉన్న జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ పెట్టాము. ఈశాన్య జిల్లాలకి, సెంట్రల్ జిల్లాలకి ఎల్లో వార్నింగ్ కొనసాగుతుంది. అంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఈ వర్షాకాల సీజన్లో చాలా అత్యధిక వర్షపాతం తెలంగాణలో నమోదైంది. గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్లో చాలా చోట్ల సాయంత్రం సమయంలో విస్తారంగా వర్షం పడుతుంది. వాస్తవానికి గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి తెలంగాణలో ఎంత వర్షపాతం నమోదైంది, ఏంటి? మనకి ఈసారి మాన్సూన్ పీరియడ్ లో కొంచెం మనకి ఎర్రేటిక్ గా ఉందండి. అంటే మొదట మనకి ఈశాన్య నైరుతి ఋతుపవనాలు అనుకున్న దానికంటే 4-5 రోజులు ముందుగా ప్రవేశించిన తర్వాత మొదటి 4-5 రోజులు వర్షాలు పడిన తర్వాత ఇంచుమించు 40-45 రోజుల పాటు పెద్దగా వర్షాలు లేవు మనకి. ఆ సమయంలో ఏమైందంటే మనకి టెంపరేచర్లు అనేవి వేసవికాలం లాగా టెంపరేచర్లు పెరిగిపోవడము, వీటి వల్ల ఏమైందంటే మనకి సాయంత్రం సమయంలో క్యూములోనింబస్ మేఘాలు అనేవి వేడిమి, అలాగే మాయిశ్చర్ అవైలబిలిటీ
హ్యూమిడిటీ ఉన్నప్పుడు క్యుములోనింబస్ మేఘాలు వస్తాయి. క్యుములోనింబస్ మేఘాలు ఎక్కువగా వచ్చేది మనకి ప్రీ మాన్సూన్ సీజన్ ఏప్రిల్ అండ్ మే నెలలో. అయినప్పటికీ మనకి ఈసారి మాన్సూన్ సీజన్లో వర్షం లేనప్పుడల్లా మనకి టెంపరేచర్లో అనూహ్య రీతిలో నార్మల్ టెంపరేచర్ల కంటే 3-4 డిగ్రీలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఎక్కువ పెరిగిపోయినందువల్ల మధ్యాహ్న సమయంలో సాయంత్రం సమయంలో మనకి ఈ క్యుములోనింబస్ మేఘాలు తాకిడి అనేది మాన్సూన్ సమయంలో కూడా ఇదివరకటి మీద బాగా పెరిగింది. అలాగే మన సిటీ ప్రాంతంలో చూసుకున్నట్టయితే అనూహ్యంగా మనకి సాయంత్రం సమయంలో 10-12 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్నట్టుండి పట్టడం కూడా జరుగుతోంది. దీనికి కారణం ఏమిటంటే మనకి ఈ సిటీ ప్రాంతంలో సిటీలు విస్తారంగా పెరిగిపోయినప్పుడు అర్బన్ హీట్ ఐలాండ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. అంటే పెద్ద పెద్ద టవర్ల నిర్మాణము, అలాగే సిటీలు బాగా 50-60 కిలోమీటర్ల మేర విస్తరించి పెరిగిపోవడము, ఈ సిటీలో లక్షలాది వెహికల్స్ తిరుగుతుండటము, అలాగే అనేక ఏసీలు కర్మాగారాలు పనిచేయడం వల్ల సిటీలో ఉన్న టెంపరేచర్లు మనకి సరౌండింగ్ లో ఉన్న రూరల్ డిస్ట్రిక్ట్స్ కంట 3-5 డిగ్రీలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇలా టెంపరేచర్లు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈ వేడిగాళ్ళు అనేవి జనరేట్ అయిపోయి సర్ఫేస్ కి దగ్గరలో వేడిగాళ్ళు అనేవి చల్లగాలి కంటే తేలిగ్గా ఉంటాయి. సో ఇవి పైకి పోవడం స్టార్ట్ అవుతాయి. ఈ గాలులు పైకి పోయినప్పుడు ఇక్కడ కొంచెం సరౌండింగ్ రూరల్ డిస్ట్రిక్ట్స్ తో కంపేర్ చేసినప్పుడు ప్రెషర్ కూడా తక్కువ ఉండటం వల్ల అక్కడ పడాల్సిన వర్షాలకి సంబంధించిన తేమ గాలులు అన్ని కూడా సాయంత్రం సమయానికి సిటీ వైపుకు చేరుకుని దీన్ని అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు. ఈ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ వల్ల ఇక్కడ మన నగరం మనకి చూస్తున్నాము, నగరం శివార్లలో 3-4 క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటము సాయంత్రం సమయంలో. అవి క్రమేపీ మొత్తం అన్ని కలిసి మెర్జ్ అయిపోయి రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో ముఖ్యంగా మనకి భారీ వర్షం, అతి భారీ వర్షం కూడా సంభవించడం చూస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే ఈ గ్లోబల్ వార్మింగ్ మార్పుల వల్ల మనకి క్రమేపీ టెంపరేచర్లు కూడా గతం కంటే 2-4 డిగ్రీలు ఎక్కువ ఉంటున్నాయి. అలాగే ఈ సిటీ యొక్క పరిమాణం పెరిగిపోవడం వల్ల కూడా ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ కూడా మనం ఈ ఏడు చూస్తున్నామని చెప్పాలి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఎంత వర్షపాతం నమోదైంది? అంటే లోటు ఉందా, పెరిగిందా? మనకి ఇనిషియల్ గా ఉన్న లోటు అంతా మనకి 40-45 రోజులు మొదట్లో లోటు ఇది వర్షాలు పెద్దగా లేనప్పుడు మనకి లోటు నడిచింది. అయితే మనకి జూలై ఆఖరి వారం నుంచి మనకి అల్పపీడనాలు అనేవి స్టార్ట్ అయ్యి ఆగస్టులో 4 అల్పపీడనాలు వచ్చాయి. వీటితోటి మనకి ప్రస్తుతం మనం పాజిటివ్ లోకి వెళ్ళిపోయి +24% మన 33 జిల్లాల సగటు వర్షపాతం నార్మల్ మాన్సూన్ రెయిన్ఫాల్ కంటే +24లో ఉన్నామండి. ఈసారి మీరు మాన్సూన్ ముందుగా వచ్చిందని చెప్తున్నారు. ఎండింగ్ ఎట్లా ఉండబోతుంది? అప్పటికే సెప్టెంబర్ మనం మిడిల్ లో ఉన్నాం కాబట్టి ఎట్లా ఉంటుంది? మాన్సూన్ ఈ తిరోగమనం అనేది మనకి ఫస్ట్ ఈ వాయువ్య రాజస్థాన్ లో ప్రారంభమవుతుంది. అది నార్మల్ డేట్ వచ్చి సెప్టెంబర్ 17 అయితే ఈ ఏడు ఒక 3 రోజుల ముందే స్టార్ట్ అయింది, ప్రాసెస్ స్టార్ట్ అయింది. 14 నుంచి రాజస్థాన్, గుజరాత్, మనకి హర్యానా ఈ భాగాల నుంచి క్రమేపీ మాన్సూన్ గాలులు అనేవి తిరోగమనంలో ఉన్నాయి. మరొక వారం రోజుల్లో ఈ మన సెంట్రల్ ఇది ఉత్తర భారతదేశం అంటే ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఈ ప్రాంతాల నుంచి అలాగే మధ్యప్రదేశ్ లోకి తిరోగమనం ప్రారంభమవుతుంది. అయితే ప్రస్తుతం మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మంచి అల్పపీడనం ఏర్పడుతున్నందున మళ్ళీ ఈ ప్రాంతం నుంచి తొలగిపోవడానికి మరికొంత సమయం పడుతుంది. మనకి అరౌండ్ అక్టోబర్ 2nd వీక్ అంటే 10 నుంచి 15 తారీఖుల మధ్యలో తెలంగాణ నుంచి మాన్సూన్లు నిష్క్రమించే అవకాశం ఉందని ప్రస్తుతం భావిస్తున్నాం. మీరు చెప్తున్నట్లు జిహెచ్ఎంసీ, మేడ్చల్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి కూడా అనూహ్యంగా సాయంత్రం వేళల్లో వర్షం పడుతుంది. 10 నుంచి 15 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం గడిచిన 10 రోజులు నమోదైంది. మీరు వర్షం సంబంధించిన అలర్ట్లు జారీ చేస్తున్నారు, కానీ అందుకు సంబంధించిన హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు అంత పెద్ద వర్షం పడ్డప్పుడు అక్కడ కొంత వాటి సేవ కార్యక్రమాలు కావచ్చు, వరదని కొంత ఫ్లోటింగ్ తగ్గించే కార్యక్రమం సంబంధించి కొంత ఆలస్యం అవుతుంది. ఇలాంటి క్రమంలో వారికి ఏం చెప్తారు, ఏంటి అలర్ట్స్? మనకి ఈ మాన్సూన్ సీజన్ ప్రారంభమయ్యే ముందు ఈ సిటీలోని ట్రాఫిక్ ఇబ్బందులు, అలాగే ఎలక్ట్రిసిటీ, కమ్యూనికేషన్ ఇబ్బందులు కలగకుండా ఉండటానికి ఏం చేయాలి అనే దాని గురించి ఐఎండి, హైడ్రా అలాగే జిహెచ్ఎంసీల మధ్య సమావేశం జరిగింది. అందులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైడ్రా సిబ్బందిని ఒకరిని ఇక్కడ 24/7 ఉంచుతున్నారు. ఉంచేసి ఇప్పుడు మనకి ఈ సిటీలో ఈ తక్కువ వర్షపాతానికే వాటర్ స్టాగ్నేట్ అయిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగే ప్రాంతాలను వారు గుర్తించి ఒక 140 ప్రాంతాలను వాళ్ళు గుర్తించారు. ఆ గుర్తించి దానికి సంబంధించిన మనకి మ్యాప్ తయారు చేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన రాడార్ ఇమేజ్ ని ఆ మ్యాప్ మీద మనం సూపర్ ఇంపోజ్ చేసి 25 కిలోమీటర్స్ రేంజ్ లో రాడార్ ఇమేజ్ స్పెషల్ గా ఈ పర్పస్ గురించి మనం తీసుకుని ఆ 140 ప్రాంతాల మీద ఆ రాడార్ ఇమేజ్
మనం సూపర్ ఇంపోజ్ చేసినట్టయితే ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా క్యూములోనింబస్ క్లౌడ్స్ డెవలప్మెంట్ ఉందా, అది పెరుగుతున్నాయా, ఏ వైపు మూవ్ అవుతున్నాయా అన్నది మనకి తెలుస్తుంది. ఆ సమాచారాన్ని మనం తక్షణం వారికి ప్రస్తుతం అందజేస్తున్నాము. ఇక్కడ ఉన్న హైడ్రా సిబ్బంది వెంటనే దాన్ని క్షేత్రస్థాయిలో వాళ్ళు మొబైల్ టీంలు పెట్టుకోవడం జరిగింది. మొబైల్ టీంలు పెట్టుకుని అందులో మనకి ఇటువంటి ట్రాఫిక్ జాములు కలగకుండా ఆ ప్రాంతంలో వెంటనే డ్రైన్లు అవి మూసుకుపోకుండా పనిచేసే పనివారిని, అలాగే ఎడిషనల్ ట్రాఫిక్ పోలీసుల్ని మొబైల్గా చాలా చోట్ల సిటీలో రెడీగా ఉంచుతున్నారు. మన దగ్గర నుంచి సమాచారం అందిన వెంటనే వారు ఆ ప్రాంతాలకు వెళ్ళి చేయవలసిన పని అంతా చేస్తున్నారు. అయితే ఈ మధ్యలో మనం చూస్తున్నాము, ఒక 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతానికే మన రోడ్లన్నీ కూడా కాలువల్లా మారిపోయి ఈవెన్ కార్లు కూడా కొట్టుకెళ్లిపోయే పరిస్థితి వస్తుంది. దీనికి కారణం ఏమిటి అన్న దాన్ని కూడా మేము విశ్లేషించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఇది ఉత్తి వర్షపాతం 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్నది పెద్ద వర్షపాతం కాదు. వర్షం మనకి కావాలి. యాక్చువల్ వర్షం లేకపోతే కలిగే ఇబ్బందులు మరీ ఎక్కువ తీవ్రంగా ఉంటాయి. అయితే దీనికి కారణం ఏంటంటే ఈ రోడ్డుకి చుట్టుపక్కల ఉన్న భారీ భవంతులు వేటిల్లో కూడా పెర్కులేషన్ పిట్స్, ఇంకుడు గుంతలు అనేవి సరైనవి ఎవరికీ లేవు. లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎత్తైన నిర్మాణాల నుంచి భారీ వర్షం పడినప్పుడు ఆధాటన ఆ వర్షం అంతా కూడా సడన్ గా డ్రైన్స్ లోకి ఒక్కసారిగా వచ్చేయడంతో రోడ్ల మీద ఉన్న మ్యాన్ హోల్స్ నుంచి రివర్స్ వాటర్ పంపింగ్ మురుగునీరు అనేది రివర్స్ లో రావడం వల్ల రోడ్డు మీద పడిన నీరు వెళ్ళటానికి లేకుండా గంట 2 గంటలు మనకి 5 సెంటీమీటర్ల రెయిన్ అంటే అర్థం ఏంటంటే 5 సెంటీమీటర్ల షీట్ ఆఫ్ వాటర్ ఉండాలి. అలాంటిది మనకి 5 సెంటీమీటర్ల 10 సెంటీమీటర్లకి 1 మీటర్ దాటి రోడ్డు మీద నీరు ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఈ పెర్కులేషన్ పిట్స్ అనేవి ఎవరికీ లేవు. సో ఈ చుట్టూ ఉన్న నిర్మాణదారులు అలాగే ప్రజలు కూడా వాళ్ళ బాధ్యత వారు తెలుసుకుని ఈ నీరు అనేది చాలా స్వచ్ఛమైనది. యాక్చువల్ వర్షపు నీరు అనేది మొదటి 2-3 నిమిషాలు వదిలేసినట్టయితే అంత స్వచ్ఛమైన నీరు మళ్ళీ దొరకదు. దీన్ని అట్లీస్ట్ 50% వారి ఆవరణలో పడిన నీరు వారు నిల్వ చేసుకున్నట్టయితే వారికి ఉపయోగము. ఈ రోడ్డు మీద ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ఇలాంటివి కలగకుండా ఉంటాయి. దీన్ని అందరూ గుర్తెరిగి పాటించాలని కోరుతున్నాం. ప్రస్తుతానికి అయితే చూసుకోవచ్చు, ఒకసారి మనం విజువల్స్ లో దీనికి మ్యాప్ లో గమనిస్తే ఆ 5 రోజులకు సంబంధించి కూడా వర్ష సూచన జారీ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా బంగాళాఖాతంలో 2 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఇవి కూడా తీరం దాటే క్రమంలో తెలంగాణ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే నగరం విస్తరిస్తున్న క్రమంలో కూడా కొంత అక్కడ పరిస్థితులు వాటి కారణంగా కూడా ఇంత స్థాయిలో అనూహ్యంగా సాయంత్రం మధ్యాహ్నం వేళల్లో కూడా కొమ్ముష్టిగా వర్షం పడుతున్నట్టుగా అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు ఈ రోజు సంబంధించి కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. కానీ మరికొన్ని రోజుల్లో ఇటు చాలా జిల్లాలకు సంబంధించి కావచ్చు, జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలు ఈసారి పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కొంత మాన్సూన్ సీజన్ ముందుగా వచ్చినా కానీ అనుకున్న సమయానికంటే ఈసారి ఎక్కడ ఎడ్డింగ్ ఉంటుందో దానికి సంపట్టుగా వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 5 రోజుల పాటు తెలంగాణలో మరొకసారి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కత్తుల రాజుతో కలిసి కిరణ్, 10 టీవీ, హైదరాబాద్.